హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్చ్ 1. సో జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడానికి ఈ రోజు నుండే మొదలవుతుంది. సో ఈ రోజు నుంచి మార్చ్ 31 వరకు మనం ప్రైమ్ మెంబర్షిప్ అనేది రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రోజున మనం ప్రైమ్ మెంబర్షిప్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. సో ప్రైమ్ మెంబర్షిప్ చేయడానికి ముందు మన మొబైల్ నుంచి ఎలా చేయాలి అనే దాని గురించి చూద్దాం. సో మీ మొబైల్లో ముందుగా మీరు మై జియో యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ మీరు మై జియో యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఉన్నట్టయితే దాన్ని ఓపెన్ చేయండి. ఒకవేళ ఇన్స్టాల్ చేసుకోకపోతే మై జియో యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో మై జియో యాప్ని నేను ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయబోతున్నా. సో ఓపెన్ చేసినట్టయితే మనకి ఈ విధంగా కనబడుతుంది. సో చూసారు కదా, ఇక్కడ మనకి కంటిన్యూ అన్లిమిటెడ్ ఫన్ ఫర్ 1 year జియో ప్రైమ్ సబ్స్క్రైబ్ నౌ అని చెప్పేసి గెట్ జియో ప్రైమ్ అని చెప్పి అక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఈ రోజు నుంచి మనకి మొదలైంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో గెట్ జియో ప్రైమ్ అని చెప్పి ఉంది కదా, సో దీన్ని మనం క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసినట్టయితే మనకి సైన్ అడుగుతుంది. ఆల్రెడీ మీరు సైన్ చేసి ఉన్నట్టయితే అక్కడ లోపలికి ఓపెన్ అయిపోతుంది. సో మీరు ఆల్రెడీ ఇంతకుముందు మీరు సైన్ అప్ చేసి ఉంటే మీరు సైన్ ఇన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సైన్ అప్ చేయకపోతే ఇప్పుడైనా సైన్ అప్ చేసుకోవచ్చు. లేదు మీరు సైన్ అప్ చేయకుండా మీ త్రూ సిమ్ ద్వారా వెళ్ళాలనుకుంటే కింద మీకు సైన్ ఇన్ విత్ సిమ్ అని కనిపిస్తుంది, చూసారు కదా. సో దాని మీద మనం క్లిక్ చేయొచ్చు. సో దాని మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా మనం మన పేజ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు జియో ప్రైమ్ మెంబర్షిప్ ప్లాన్ అని చెప్పి కనబడుతుంది. సో ఇది మెంబర్షిప్ ప్లాన్ కోసమే ఓన్లీ 99 రూపీస్ అనేది మన దగ్గర తీసుకోవడం జరుగుతుంది. మనకి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది, గెట్ అడిషనల్ బెనిఫిట్స్ విత్ జియో ప్రైమ్ మెంబర్షిప్ అని రాసి ఉంది. సో దీని అర్థం ఏంటంటే, మనం అడిషనల్ గా ఏమైనా బెనిఫిట్స్ ఏమైనా ఉంటే ఈ మెంబర్షిప్ ద్వారా 1 year వరకు మనం పొందొచ్చు. అంటే దీనివల్ల మనం ఏ అయితే జియో యాప్స్ ఉన్నాయో, జియో టీవీ కావచ్చు, జియో మ్యూజిక్ కావచ్చు, ఏ అయితే జియో న్యూస్ కావచ్చు, జియో వీడియోస్ కావచ్చు, అవన్నీ మనం 1 year వరకు ఫ్రీగా, అంటే ఆ యాప్స్ ని ఫ్రీగా వాడచ్చు. దానికి నెట్ అయితే ఖర్చు అవుతుంది. ఆ నెట్ కూడా మనం జియో నుంచే ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది, లేదా వైఫై నుంచి ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది అని దీని అర్థం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒకసారి మెనూలోకి వెళ్దాం. వెళ్ళినట్టయితే ఇక్కడ చూసారు కదా, మీకు పైన జియో ప్రైమ్ అని చెప్పి పైన కూడా మనకి కనబడడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం జియో ప్రైమ్లోకి వెళ్దాం. సో వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి గెట్ జియో ప్రైమ్ అని కనిపిస్తుంది, అలాగే గిఫ్ట్ జియో ప్రైమ్ అని 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి. సో గెట్ జియో ప్రైమ్ అని దాని మీద మనం క్లిక్ చేసినట్టయితే మన నెంబర్ని మనం ప్రైమ్ మెంబర్షిప్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం ప్రైమ్ మెంబర్షిప్కి వెళ్ళొచ్చు. గిఫ్ట్ జియో ప్రైమ్ అని కనిపిస్తుంది, చూసారుగా. సో ఇది క్లిక్ చేసినట్టయితే ఎవరైనా మన ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా రిలేటివ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఎవరికైనా మనం దీన్ని గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే, సో ఇక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది టైప్ చేసి ఇక్కడ నుంచి వాళ్ళకి గిఫ్ట్గా పంపించవచ్చు అనమాట. సో మనం 99 రూపీస్ పే చేసి వాళ్ళని ఈ ప్రైమ్లోకి దించవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం గెట్ జియో ప్రైమ్లోకి వెళ్దాం. సో వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి గెట్ జియో ప్రైమ్ 99 రూపీస్ పే చేయమని చెప్పి కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ అని చెప్పి పైన చూపిస్తుంది కదా. సో అంటే పేమెంట్ మెథడ్లోకి వెళ్తుంది. సో ఇది ఆల్రెడీ నేను ఒకసారి మార్నింగ్ ఒక మొబైల్కి రీఛార్జ్ చేశాను. సో అదేంటో నా దగ్గర 99 రూపీస్ అయితే కట్ అయిపోయింది, కానీ పేమెంట్ అనేది యాడ్ అయినట్టుగా ఏమి కనిపించలేదు. అంటే సక్సెస్ఫుల్ అయినట్టుగా నాకేమి ఇందులో చూపించలేదు ఇంకో మొబైల్లో. సో దీంట్లో చూద్దాం ఇందులో కూడా అలా జరుగుతుందో లేదో అనేది. ఎందుకంటే 99 రూపీస్ నాది పోయి ఇక్కడ వచ్చేసరికి ఎర్రర్ చూపించింది నాకు. సో చూద్దాం ఇందులో ఏమవుతుందో. సో ఇక్కడ చూసేసరికి మనకి జియో మనీ, అలాగే సేవ్ కార్డు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ అని ఉంది. సో దీని అర్థం ఏంటంటే, మనం జియో మనీలో మనకి అమౌంట్ ఉంటే జియో మనీ ద్వారా చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఉంటే డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, సేవింగ్ కార్డ్స్ అని చూసారా. ఏదైతే మీరు ఇప్పుడు రీఛార్జ్ చేసుకుంటారో ఆ కార్డుని మనం సేవ్ చేసినట్టయితే ఇందులో మనకి చూపించడం జరుగుతుంది అనమాట. సో వీడియో రికార్డింగ్ ఉండడం వల్ల ఎందాక నా పేమెంట్ అనేది అవ్వలేదు. సో వీడియో రికార్డింగ్ అనేది నేను వీడియో రికార్డింగ్ అనేది నేను ఆఫ్ చేసి ఆ తర్వాత నేను ఇది చేయడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, పేమెంట్ ఫెయిల్డ్ అని వచ్చింది మళ్ళీ. సో ఇప్పటికి నాది 2 times అలాగా 99 రూపీస్ చొప్పున నా దగ్గర తీసేసుకొని పేమెంట్ ఫెయిల్డ్ అని చెప్పి రావడం జరిగింది. సో నేను స్క్రీన్ షాట్లో చూడొచ్చు మీరు ఇక్కడ, నాకు మీరు 2 మెసేజ్ వచ్చినాయి. నేను 2 నెంబర్లకి నేను ట్రై చేశాను. 2 నెంబర్లకి 99 రూపీస్ చొప్పున తీసేసుకొని ఫెయిల్డ్ అని చెప్పేసి మెసేజ్ పంపించడం జరుగుతుంది. ఇప్పుడు చూసినట్టయితే దీనికి పేమెంట్ చేసుకోవడం అనవసరం ఇప్పుడప్పుడే. సో మన ప్రైమ్లోకి వెళ్ళడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు అనవసరం. ఎప్పుడైతే ఇది బగ్స్ అన్ని క్లియర్ చేస్తారో ఆ తర్వాత నేను మరో వీడియో చేసి మీకు చెప్పడం జరుగుతుంది. అప్పుడు మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఈ పేమెంట్కి చేసుకోవడానికి ఈ పేమెంట్ అనేది మనం మై జియో యాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు, అలాగే జియో ఆఫీసులు ఉంటాయి కదా. సో అక్కడైనా సరే మనం ఈ పేమెంట్ చేయొచ్చు. సో ఈ పేమెంట్ మనకి ఏం చెప్తుందంటే, మనం ఓన్లీ మెంబర్షిప్ని ఎంటర్ అవ్వడానికే ఈ పేమెంట్ అని చెప్తుంది. ఇప్పుడు ఒకసారి మనం ఆన్లైన్లో ప్లాన్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం మనం.
సో ఆన్లైన్లోకి వెళ్ళి మనం జియో.comలోకి వెళ్ళినట్టయితే మనకి ఈ విధంగా కనబడడం జరుగుతుంది. సో ఇందులోకి వచ్చేసరికి మనం సో ఈ పైన చూసినట్టయితే ఇక్కడ మన ప్లాన్స్ అని కనిపిస్తున్నాయి. సో ఈ ప్లాన్స్లోకి వెళ్దాం. సో ఈ ప్లాన్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఓకే, ఇప్పుడు ప్లాన్స్లోకి వెళ్దాం. సో ప్లాన్స్లోకి వెళ్ళినట్టయితే నేను ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు ప్లాన్స్కి చేంజ్ అనేది కనబడుతుంది ఇక్కడ. సో ఇంతకుముందు నేను ఇదే పేజ్ని ఓపెన్ చేశాను, అప్పుడు ఇక్కడ 303 ప్లాన్ అనేది లేదు. సో ఇప్పుడు 303 ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది. మనం చూడొచ్చు ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఉన్న బెనిఫిట్స్ అనమాట ఇవన్నీ. సో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళ బెనిఫిట్స్ ఏంటనేది ఇక్కడ మనం చూడొచ్చు. డేటా అనేది అన్లిమిటెడ్ ఉంటుంది ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి. అదే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే వాళ్ళు నాన్ ప్రైమ్ మెంబర్షిప్ అని చూసారు కదా, ఇక్కడ 2.5 GBని మాత్రమే యాక్సెస్ చేయగలరు. సో ఇప్పుడు మీకు ఇక్కడ క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది, రోజుకి 1 GB అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి డేటా అనేది 28 డేస్కి వచ్చేసరికి 303 రూపీస్ అనమాట. సో డేటా కూడా మనకి ఇక్కడ అన్లిమిటెడ్ అనేది ఇవ్వడం జరిగింది. అదే కనుక మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోకపోతే 2.5 GB మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వేరియేషన్ ఇక్కడ కనిపిస్తుంది. అయ్యే కాకుండా ఇక్కడ మనకి ప్లాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. 19 రూపీస్ నుంచి మనకి ప్లాన్స్ ఉన్నాయి. 1 డేకి 19 రూపీస్ చొప్పున ప్లాన్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి కూడా మనం క్లిక్ చేసి జియో ప్రైమ్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం గెట్ జియో ప్రైమ్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసి ఎంటర్ యువర్ జియో నెంబర్ అని చెప్పి అడుగుతుంది ఇక్కడ. ఇందాక ఏదైతే చేస్తే మనకి ఫెయిల్డ్ అయిందో మళ్ళీ ఒకసారి ఇది ఇక్కడ నుంచి కూడా ట్రై చేసి చూద్దాం. సో ఇది అప్డేట్ చేసినట్టున్నారు. ఇంతకుముందు నేను చేసేటప్పుడు ఉన్న ప్లాన్స్కి ఇప్పటికి చేంజ్ అయితే కనబడుతుంది. సో ఒకసారి మళ్ళీ దీని నుంచి కూడా చేసి చూద్దాం. సో మెంబర్షిప్ ప్లాన్, సో గెట్ జియో ప్రైమ్ అని కొడదాం. సో ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ కూడా ఎర్రర్ వస్తుంది. సో మనం ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ వెయిట్ చేయడం బెటర్. ఇలా బగ్స్ ఉన్నట్టయితే మన అమౌంట్ కూడా పోతూ ఉంటుంది. సో ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఏదైతే జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ఉందో సో దాన్ని మనం కంటిన్యూ చేయొచ్చు 303 రూపీస్ పే చేసి. సో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వారికి మాత్రమే అన్లిమిటెడ్ డైలీ 1 GB అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈజీగా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఈ వీడియో ద్వారా మీరు ప్రైమ్ మెంబర్షిప్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, అది ఎప్పుడు యాక్టివేట్ చేసుకోవాలని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ప్రైమ్ మెంబర్షిప్ వల్ల మనకి ఏదైతే ఇప్పుడు నడుస్తున్న హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ఉందో సో అది కంటిన్యూ అవుతుందని మనకు అర్థమైపోతుంది. సో మీరు ఇప్పుడైతే ఒక 10 డేస్ వరకు ప్రైమ్ మెంబర్షిప్లోకి వెళ్ళమాకండి. ఎందుకంటే చూశారు కదా బగ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వరకు 99 రూపీస్ చొప్పున 2 టైమ్స్ పోవడం జరిగింది. సో మళ్ళీ నేను ఇంకోసారి యాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తాను. యాక్టివేట్ అయినప్పుడు మళ్ళీ వీడియో చేసి మీకు పెడతాను. సో మీరు ఈలోపు ఏమైనా చేసుకోవాలనుకుంటే ఒకవేళ మీరు జియో ఆఫీస్లో కానీ లేకపోతే రిలయన్స్ ఆఫీస్లో కానీ చేసుకోవడం మంచిదన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.